చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. అది ఏ సినిమాకైనా జరుగుతది. కానీ కొన్ని కొన్ని కథలకు మాత్రం ఆ కథలను బట్టి హీరోలు, మిగతా నటీనటులందరూ కూడా ట్రావెల్ అవుతారు. కానీ ఇక్కడ హీరోని బట్టి కథ ట్రావెల్ అయినట్టు ఉంటది. అలాంటి ఒక కథే 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాలా కాలం తర్వాత 'గబ్బర్ సింగ్' కాంబినేషను చాలా క్రేజీ కాంబినేషను. హరీష్ శంకర్ గారి కథ, మాటలు, దర్శకత్వం, స్క్రీన్ ప్లే ఇవన్నీ చూసినప్పుడు చాలా బావుండింది. చాలా కలర్‌ఫుల్‌గా ఉండింది అనుకునే ఒక మైండ్ సెట్ అందరికీ ఉంటది. అది కాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆకలి మీద ఉన్నారు. వరుసగా సినిమాలు వస్తున్నప్పటికి కూడా ఏదో పోలీస్ డ్రెస్ ఏసుకోగానే ఒక ఒక క్రేజ్ ఉంటది పవన్ కళ్యాణ్‌కి అనే ఒక మైండ్ సెట్ చాలామందికి ఉండింది. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' లాంటి ఒక కాంబినేషన్ కాబట్టి ఇంకా కూడా చాలా హోప్స్ ఉన్నాయి. ఈ హోప్స్ అన్నీ పక్కన పెట్టి గనుక ఒక సినిమాని క్లారిటీగా స్టార్ట్ టు ఎండ్ ఒక కథని అలా ఫాలో అవుతూ ఉంటే గనుక ఆ డైలాగ్‌తో గానీ, ఆ డిక్షన్‌తో గానీ, ఆ స్క్రీన్ ప్లేతో గానీ ఒక ఆట ఆడుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. దాన్ని జస్ట్ ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఫైట్ సీక్వెన్స్‌లో అలాగే చిన్న చిన్న కామెడీ సీక్వెన్స్‌లో కూడా చాలా చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే కొంతమంది సర్ప్రైజింగ్ ఆర్టిస్టుల గురించి చెప్పాలి. పార్థిబన్ గారు చాలా కాలం తమిళ్‌లో పెద్ద హీరో. ఆయన మంచి డైరెక్టరు, అలాగే రైటర్ కూడా. ఆయన సినిమాలు తెలుగులో అయితే గనుక 'మోహన్ బాబు' గారు గానీ చాలామంది రీమేక్‌లు చేశారు. అలాంటి ఒక మంచి హీరోని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్‌లో పెడితే బావుంటదనే ఒక ఐడియాలజీనే నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగా చేశారాయన. చాలా పోటీగా, చాలా పోటాపోటీగా కూడా భలే కుదిరారాయన. ఇకపోతే 'కేఎస్ రవికుమార్' గారు. ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఆయన్ని కూడా తీసుకొచ్చి సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టి ఆయనతో కూడా ఒక గేమ్ లాగా మంచిగా అనిపించింది. లేకపోతే 'గౌతమి' గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ చాలా లిమిటెడ్ ఆర్టిస్టుల గురించే చెప్పుకోవాలి. 'రాశి ఖన్నా' గారు గానీ, 'శ్రీలీల' గారు, 'రమేష్ రెడ్డి' గారని రైటర్ ఉంటారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆయన టీమ్‌లో ఉంటారు. ఇలాగ చాలా తక్కువ మందికి చాలా చిన్న చిన్న అవకాశాలు. అసలుకి ఒక 30, 40 మంది ఆర్టిస్టులు ఎక్స్‌ట్రా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్స్ వాళ్ళ రేంజ్ క్యారెక్టర్స్ అయితే కానే కాదు. ముఖ్యంగా 'కిల్లి క్రాంతికి', 'మాగంటి శ్రీనాథ్‌కి' మాత్రం చాలా మంచి క్యారెక్టర్స్ అనిపించినాయి. ఈ ఈ నిడివిలో మాత్రం చాలా చాలా బాగా చేశారు. వాళ్ళకొచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇకపోతే 'రావు రమేష్' గారు ఒక చిన్న క్యారెక్టర్ చేశారు కానీ చాలా బాగుండింది. ఇలాగ క్యారెక్టర్స్ వైస్ బోల్డన్ని క్యారెక్టర్సు వీళ్ళందరిని ఎక్కడెక్కడ వాడుంటారు ఏంటంటే సినిమాకెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇకపోతే ఈ సినిమాలో ఇంకా బాగున్నయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారైతే మాత్రం చాలా ఫ్రెష్‌గా లడ్డులాగా 'గబ్బర్ సింగ్' టైంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. స్టిల్ అది అది ఏంటి విడిగా చూడటానికేమో అలా ఉన్నారు. స్క్రీన్ మీదేమో ఎంత బాగున్నారంటే అదంతా కూడా మాయ చేసింది ఆయనంక బోస్ అండ్ టీమ్ వీఎఫ్ఎక్స్ టీమ్ అయ్యుండొచ్చు, డీఐ టీమ్ అయ్యుండొచ్చు, కలరిస్టులు అయ్యుండొచ్చు. చాలా చాలా బాగున్నారు. ఇకపోతే డైలాగ్స్‌లో చాలా అంటే సుమారు ఈ 2 గంటల 34 నిమిషాల సినిమాలో దాదాపు ఒక 50 డైలాగులు సూపర్‌గా ఉన్నాయి. నిజంగా కూడా కనెక్ట్ అవుతాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. అదే పక్కన ఇంకొకటి పాత బస్తీకి ముస్లిం మొత్తంసు ఉండే ఒక కమ్యూనిటీలోకెళ్ళి జై బజరంగ బలి అంటూ ఒక బొట్టుతోని ఎళ్తాడు. అది కష్టం, అది వద్దు అంటే కూడా దానికి మనం ఎళ్తుంది పాత బస్తీకి పాకిస్తాన్‌కి కాదనే డైలాగ్ గాని బోలెడు డైలాగ్స్ ఉన్నాయి. షార్ట్ ఆయన పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీనే దాదాపు 25 నిమిషాల దగ్గర స్టార్ట్ అవుతది. అక్కడి నుంచి సినిమా అయిపోయిన దాకా వీలైనంత ఎంతవరకు కుదిరితే అంత ఆ ఉన్న 40 రోజుల్లో ఎలా వాడాలా అనేది బాగా తెలిసిన ఒక నాయకుడు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ హరీష్ శంకర్ చాలా చాలా బాగా చేశారు. ఇకపోతే లూపోల్స్ అంటే నాకంటే కొన్ని అబ్బాయి అడవిలో 'కేఎస్ రవికుమార్' గారికి దొరుకుతాడు. అబ్బాయి అమ్మ, నాన్న ఎవరో తెలీదు. ఇట్లాంటియన్నీ చాలా చాలా ఈజీగా అల్లేసినట్టు అనిపిస్తాయి. కొన్ని చోట్ల అసలు కొన్ని లాజిక్ కొన్ని చోట్ల మిస్ అవుతది. అమ్మాయిల విషయంలో అమ్మాయిలని ఇబ్బంది పెట్టినప్పుడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రియాక్షన్ చాలా బావుంటది. అది వ్యక్తిగతమైన రియాక్షన్ అయ్యుండొచ్చు. పొలిటికల్‌గా ఇప్పుడు కూడా ఒక సినారియోలో ఉన్నారు కాబట్టి ఆ రియాక్షన్ అయ్యుండొచ్చు. వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ భలే తీశారనిపించింది. పవర్ స్టార్‌గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయటం వేరు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయటం వేరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ హరీష్ శంకర్ చేసిన కెప్టెన్సీ అయితే మాత్రం నిజంగా చాలా 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 నచ్చింది. ఎందుకంటే అతనికున్న బ్యాక్ ఎండ్ ఏదైతే ఒక బరువుందో, ఆ బరువుని తగ్గనీయకుండా, డౌన్ చేయకుండా చాలా చాలా డైలాగ్స్ కూడా చాలా బాగా రాశాడు. ఈ సినిమాకి సంబంధించి డైలాగ్స్‌కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి అవార్డొస్తది.
నెక్స్ట్ తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో దీనికి సంబంధించి ఒక కమర్షియల్ సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమా డైలాగ్ స్క్రీన్ ప్లేకి మాత్రం ఖచ్చితంగా అవార్డు ఉంటుంది. హరీష్ శంకర్ గారు మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఫ్యాను ఎలానే కాదు, యాజ్ అ సినిమా లవర్గా నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఒక 2.5 గంటల్లో ఒక సినిమాని ఇంతకంటే ఎలా చెప్తారు అనే మైండ్ సెట్ ఉంది. కానీ రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ చాలా చాలా పెద్ద హిట్లు ఉంటాయి. కానీ ఇందులో 2 పాటలు బాగున్నాయి. మధ్యలో లాస్ట్ మినిట్ ఎంట్రీ వల్ల తమన్ గారు కొంచెం అంతకుముందు ఓజీకి ఇచ్చిన రేంజ్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అదర్వైజ్ ఇదంతా కూడా ఓకే. ఆ సినిమాకి సంబంధించి ఎంత కావాలో అంత అనిపించింది. నాకు ఇక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే, కొంతమంది డైట్ ఫాలో అవుతుంటారు. ఆ డైట్ ఏంటంటే పంచభక్ష పరమాణాలు ముందున్న వాళ్ళు డైట్లో ఏది తినాలో అదే తింటారు. అలాగా వారానికి ఒక సినిమానే చూద్దామని ఒక రూల్ పెట్టుకునే ఫ్యామిలీస్ మనకు తెలిసి చాలా బోలెడు ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఓటు దురంధర్కి వెళితే దీనికి దెబ్బే. అలాంటి ఒక డైట్ ఫాలో అయ్యే సినిమా లవర్స్ ఉంటే మాత్రం ఫస్ట్ దురంధర్కి వెళ్తే ఇది సినిమాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలెక్షన్స్ పరంగా అని నా ఫీలింగ్. చూడాలి ముందుకు వెళ్తే ఏమవుతుందో. డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మైత్రి మూవీ మేకర్స్కి స్పెషల్గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే కొన్ని సెట్స్ నిజంగా సెట్స్ లాగానే లేవు, చాలా చాలా బాగా చేశారు. దానికోసం చాలా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు క్లియర్గా స్క్రీన్ మీద కనబడుతుంది. అదైతే మస్ట్గా చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా, ఇకపోతే ఆనంద్ సాయి గారి ఆర్ట్ డైరెక్షను పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, అలాగే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ కూడా సంపాళ్ళ కుదిరాయి. చాలామంది ఆర్టిస్టులు చాలా వేస్ట్గా అక్కడొక సీన్ అక్కడొక సీన్లో కనిపించారు అనేది నా అభిప్రాయం. వెరీ నైస్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ట్యాగ్ తెలుగు ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.